హాయ్ ఎవరీవన్, తెలుగులో ఏరోబిక్స్ డ్యాన్స్ వర్కౌట్స్. సో ఈరోజు మనం కొన్ని మూమెంట్స్, ఒక 6-7 మూమెంట్స్తో ఒక ఫేమస్ సాంగ్, ఆల్రెడీ వైరల్ అవుతున్న సాంగ్, ఈ కచ్చా బాదం అనే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్కి సింపుల్ మూమెంట్స్, కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అంటే ఒక 60+ వాళ్ళకి ఎక్సర్సైజ్, డ్యాన్స్ రూపంలో ఎక్సర్సైజ్ చేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తూ మూమెంట్స్ని చేస్తారు. సో వాళ్ళ ఏజ్ తగ్గట్టుగానే మనము సింపుల్ మూమెంట్స్ చేయాలి. ఆ సింపుల్ మూమెంట్స్ మనము ఈ సాంగ్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఒక్కొక్క మూమెంట్. సో మనతో పాటు చేయడానికి ఆనంద్ సారు, అడ్వకేట్ సారు, అలాగే రిటైర్డ్ టీచరు సుజాత మేడం గారు మనతో ఉన్నారు. సో చాలా ఈజీగా ఉండేటట్లుగా వీళ్ళిద్దరూ చేసేటట్లుగా మనము కొన్ని డాన్స్ వర్కౌట్స్ని చెప్తున్నాము. సో ఫస్ట్ మూమెంట్ అంటే స్టార్టింగ్ ఇలా ఉండాలి. స్టార్టింగ్ ఇలా ఉండాలి. డబల్ హ్యాండ్స్ ఇలా బ్యాక్ తీసుకోవాలి, తర్వాత ఫ్రంట్కి తీసుకోవాలి. స్లోగా బాడీ వేవ్స్ ఎంత వీలవుతుందో అంత మాత్రమే చేయాలి. నెక్స్ట్ ఇట్ సైడ్ టర్న్ అయ్యి సేమ్ హ్యాండ్స్ ఇలా బ్యాక్ తీసుకోవాలి, ఫ్రంట్కి తీసుకోవాలి, స్లోగా ఇలా బాడీ వేవ్స్ చేయాలి. ఇది 4 టైమ్స్ చేయాలి. రైట్ ఒకసారి, లెఫ్ట్ ఒకసారి, రైట్ ఒకసారి, లెఫ్ట్ ఒకసారి, 4 టైమ్స్ చేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. రెడీ, పొజిషన్ 1 2 3 4. Left 1 2 3 4. Right side 1 2 3 4. Left 1 2 3 4. Right, very good. ఇది ఫస్ట్ స్టార్టింగ్ మ్యూజిక్ ఇంట్రడక్షన్ స్టెప్. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే 2 లెగ్స్ ఇలా ఓపెన్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ ఇలా తల మీద ఉండాలి. రైట్ హ్యాండ్ ఇలా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంటూ హిప్ మూమెంట్ చేయాలి. సైడ్ రైట్ సైడ్ ఒకసారి హిప్ మూమెంట్, లెఫ్ట్ ఒకసారి హిప్ మూమెంట్, రైట్ ఒకసారి, లెఫ్ట్ ఒకసారి, 4 కౌంట్ చేయాలి. 4 కౌంట్స్ చేసిన తర్వాత డబల్ హ్యాండ్స్ లెఫ్ట్ ఒకసారి, హ్యాండ్స్ లా ఓపెన్, రైట్ సైడ్ ఒకసారి, హ్యాండ్స్ లా ఓపెన్. చూడండి, ఇది 1 2 3 4 5 6 7 8 అయిన తర్వాత సేమ్ మూమెంట్ మరి 9 10 11 12 ఇలాగ 12 కౌంట్స్ వచ్చేటట్లుగా ఈ మూమెంట్ ని చేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం సార్. రెడీ, పొజిషన్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రైట్, వెరీ గుడ్. చాలా ఈజీ మూమెంట్, సింపుల్ గా ఉంటుంది, మీ ఏజ్ వాళ్ళు అందరూ చేయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే డబుల్ హ్యాండ్స్ మిడిల్ లో ఉండాలి. హ్యాండ్స్ అప్ అండ్ డౌన్, డౌన్ డౌన్ డౌన్, ఇలాగా 3 కౌంట్స్ రావాలి. రైట్ సైడ్ కి అప్పర్ బాడీ ఇలా రైట్ సైడ్ మూవ్ అవుతూ చేయాలి. 1 2 3 ఇలా రైట్ సైడ్, సేమ్ డైరెక్షన్ లెఫ్ట్ 1 2 3 ఇలా లెఫ్ట్ సైడ్, అప్పర్ బాడీ రైట్ ఒకసారి, లెఫ్ట్ ఒకసారి కదలాలి. 1 2 3 1 2 3 అయిన తర్వాత డబుల్ హ్యాండ్స్ రైట్ సైడ్ ఇలా క్రాస్ చేసి ఓపెన్ చేయాలి, లెఫ్ట్ సైడ్ ఇలా క్రాస్ చేసి ఓపెన్ చేయాలి. మరి సేమ్ మూమెంట్ 1 2 3 1 2 3. రైట్, ఈ మూమెంట్ చేద్దాం మేడం. ఓకే, రెడీ, స్టార్ట్. 1 2 3 1 2 3 1 2 3 4 1 2 3 1 2 3. రైట్, వెరీ గుడ్. ఇది సెకండ్ మూమెంట్. నెక్స్ట్ థర్డ్ మూమెంట్ ఏంటంటే సైడ్ లెగ్ టోస్ మీద, లెఫ్ట్ లెగ్ టోస్ మీద ఇలా లెగ్ ఇలా ట్విస్ట్ చేస్తూ టోస్ మీద అప్పర్ బాడీ ఇలా డౌన్ చేయాలి. డబుల్ హ్యాండ్స్ రైట్ సైడ్ ఒకసారి డౌన్, లెఫ్ట్ సైడ్ ఒకసారి డౌన్, రైట్ సైడ్ ఒకసారి అప్, లెఫ్ట్ ఒకసారి అప్. హ్యాండ్స్ ఒకటే చేంజ్ అవ్వాలి. డౌన్ రైట్ టు లెఫ్ట్ చేయాలి, అప్ రైట్ టు లెఫ్ట్ చేయాలి. ఇక్కడ హ్యాండ్స్ కి లెగ్స్ యాడ్ చేయాలి. రైట్ లెగ్ ఒకసారి, లెఫ్ట్ లెగ్ ఒకసారి. డౌన్ అప్ చేస్తే 1 కంప్లీట్ అయినట్టు. మనం అలాగా ఆ స్టెప్ ని 4 టైమ్స్ చేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. రెడీ, స్టార్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఫోర్త్ మూమెంట్ ఏంటంటే రైట్ ఎల్బో ఇలా బ్యాక్ తీసుకోవాలి, లెఫ్ట్ ఎల్బో ఇలా బ్యాక్ తీసుకోవాలి, రైట్ ఎల్బో 2 టైమ్స్ ఇలా బ్యాక్ అనాలి. సేమ్ డైరెక్షన్ లెఫ్ట్ ఎల్బో బ్యాక్, రైట్ ఎల్బో బ్యాక్, లెఫ్ట్ ఎల్బో బ్యాక్, డబల్ చేయాలి. ఇక్కడ ఏంటంటే రైట్ ఎల్బో చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఇలా ఫ్రంట్ కి తీసుకోవాలి, రైట్ ఎల్బో 1 టైం ఇలా బ్యాక్ అనాలి, అప్పర్ బాడీ ఇలా సైడ్ కొంచెం సైడ్ కి ఇలా బెండ్ చేయాలి. చూడండి, రైట్ సైడ్ సేమ్ డైరెక్షన్, రైట్ హ్యాండ్ ఇలా ఫ్రంట్, లెఫ్ట్ ఎల్బో బ్యాక్. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఫ్రంట్, రైట్ ఎల్బో 2 టైమ్స్ అనాలి రైట్ సైడ్. సేమ్ డైరెక్షన్
లెఫ్ట్ 1 టైం చేయాలి, రైట్ 1 టైం చేయాలి, లెఫ్ట్ ఎల్బో 2 టైమ్స్ ఇలా బ్యాక్ తీసుకోవాలి. ఇది రైట్ ఒకసారి, లెఫ్ట్ ఒకసారి, రైట్ ఒకసారి, లెఫ్ట్ ఒకసారి, ఇలాగ మనము 4 టైమ్స్ చేయాలి. ఓకే సార్, స్టార్ట్ చేద్దాం సార్. పొజిషన్ రెడీ స్టార్ట్. రైట్ లెఫ్ట్, రైట్ సైడ్ డబల్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ సైడ్ డబల్, రైట్ లెఫ్ట్, రైట్ సైడ్ డబల్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ సైడ్ డబల్, రైట్. వెరీ గుడ్. నెక్స్ట్ ఫిఫ్త్ మూమెంట్ లో ఈ పొజిషన్ లో ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ కి టూ డబల్ స్టెప్ రైస్ ముందుకు వెళ్ళాలి. ఇలా 1 2 3 4 మరి బ్యాక్ 1 2 3 4. నెక్స్ట్ ఇట్ సైడ్ టర్న్ అయ్యి లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ 1 2 3 4 1 2 3 4. డబల్ స్టెప్ రైస్ లో ఇట్ సైడ్ ఇలా క్రాస్ టర్న్ అయ్యి ఫ్రంట్ బ్యాక్, మరి లెఫ్ట్ ఇలా టర్న్ అయ్యి ఫ్రంట్ బ్యాక్ చేయాలి. లెగ్స్ తో పాటు ఇక్కడ హ్యాండ్స్, లెఫ్ట్ హ్యాండ్ ఇలా ఫస్ట్ స్ట్రైట్ గా ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్ చేసి రైట్ హ్యాండ్ ఒకటే ఇలా ఫ్రంట్ బ్యాక్ ఇలాగా ముందుకి వెనక్కి రావాలి. ఒకసారి చూడండి. 1 2 3 4 మరి అలాగే బ్యాక్ వెళ్ళాలి. 1 2 3 4 సేమ్ డైరెక్షన్. నెక్స్ట్ ఇట్ సైడ్ టర్న్ అయ్యి ఫస్ట్ ఇక్కడ రైట్ హ్యాండ్ స్ట్రైట్ గా ఉండాలి. లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ 1 2 3 4 అలాగే బ్యాక్ 1 2 3 4 ఈ మూమెంట్ చేయాలి. ఒకసారి ఫ్రంట్ బ్యాక్, మరి ఇట్ సైడ్ ఫ్రంట్ బ్యాక్. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. పొజిషన్ లెఫ్ట్ హ్యాండ్ ఫ్రంట్, ఇది స్ట్రైట్ గా ఇలాగే ఉండాలి. రైట్ హ్యాండ్ ఒకటే ఇలా ముందుకి వెనక్కి తీసుకోవాలి. రెడీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 ఇది ఇట్ సైడ్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఇట్ సైడ్ పొజిషన్ ఫస్ట్ రైట్ హ్యాండ్ ఇలా స్ట్రైట్ గా ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ తో స్టార్ట్ చేయాలి. రెడీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 రైట్. వెరీ గుడ్. నెక్స్ట్ సిక్స్త్ మూమెంట్ ఏంటంటే రైట్ లెగ్ ఇలా క్రాస్ చేసి పొజిషన్, లెఫ్ట్ లెగ్ ఇలా క్రాస్ చేసి పొజిషన్. మూమెంట్ 6 టైమ్స్ చేయాలి. ఇది ఇక్కడ హ్యాండ్స్ ఇలా క్రాస్ చేయాలి, హ్యాండ్స్ ఇలా ఓపెన్ చేయాలి, ఇలా క్రాస్ చేసి ఓపెన్ చేయాలి. అప్పర్ బాడీ డౌన్ చేస్తూ రైట్ లెగ్ క్రాస్ చేసినప్పుడు డబుల్ హ్యాండ్స్ ఇలా క్రాస్ 1 పొజిషన్, లెఫ్ట్ 2 పొజిషన్, ఇలాగా 6 కౌంట్స్ చేయాలి. రైట్ టు లెఫ్ట్, రైట్ టు లెఫ్ట్, రైట్ టు లెఫ్ట్. ఓకే సార్, స్టార్ట్ చేద్దాం సార్. రెడీ స్టార్ట్. 1 పొజిషన్, 2 పొజిషన్, 3 పొజిషన్, 4 పొజిషన్, 5 పొజిషన్, 6 పొజిషన్. ఓకే, ఇది 6th మూమెంట్. నెక్స్ట్ 7th మూమెంట్ ఏంటంటే ఈ పొజిషన్ లో ఉండాలి. లెగ్స్ రెండు సైడ్ హిప్ అవుట్, డబుల్ హ్యాండ్స్ లో డౌన్ చేసి రైట్ టు లెఫ్ట్ టు రైట్ 3 కౌంట్స్ రావాలి. 1 2 3. నెక్స్ట్ డబుల్ హ్యాండ్స్ ఇలా అప్ చేస్తూ లెఫ్ట్ సైడ్ హిప్ అవుట్ చేయాలి. ఇలా 1 2 3 చేసేటప్పుడు హ్యాండ్స్ ఇలా 1 2 3. రైట్ సైడ్ హిప్ అవుట్ చేసేటప్పుడు హ్యాండ్స్ డౌన్ చేయాలి. లెఫ్ట్ హిప్ అవుట్ చేసేటప్పుడు హ్యాండ్స్ ఇలా పైకి తీసుకోవాలి. 1 2 3 రైట్ సైడ్, 1 2 3 లెఫ్ట్ సైడ్, హ్యాండ్స్ ఇలా రావాలి. అయిన తర్వాత డబుల్ హ్యాండ్స్ లా టర్న్ రైట్ సైడ్ 1 2 3 3 కౌంట్స్ ఇలా డౌన్, అప్ మిడిల్ డౌన్, సేమ్ డైరెక్షన్ లెఫ్ట్, అప్ మిడిల్ డౌన్. అయిన తర్వాత మరి సేమ్ మూమెంట్ 1 2 3 1 2 3. ఇక్కడికి 7th మూమెంట్ ఎండ్ అవుతుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. పొజిషన్ డబుల్ హ్యాండ్స్ డౌన్. రెడీ స్టార్ట్. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 రైట్. వెరీ గుడ్. ఇది 7th మూమెంట్. అండ్ లాస్ట్ మూమెంట్ ఏంటంటే లెగ్స్ డబల్ లెగ్స్ హీల్ రైట్ సైడ్ 1 2 ఇలా ట్విస్ట్ చేసి 2 టైమ్స్ ఇలా బాడీ జర్కి రావాలి. 1 2 3 లెఫ్ట్ కి 1 2 3 లెఫ్ట్, ఇలాగా డబల్ హ్యాండ్స్ కూడా రైట్ సైడ్ 1 2 3 లెఫ్ట్ కనాలి. ఇక్కడ రైట్ సైడ్ రైట్ హ్యాండ్ అప్, లెఫ్ట్ హ్యాండ్ డౌన్, లెఫ్ట్ హ్యాండ్ అప్, లెఫ్ట్ హ్యాండ్ అప్, రైట్ హ్యాండ్ డౌన్. 1 2 3 1 2 3 ఇలాగా 2 టైమ్స్ ఈ మూమెంట్ చేయాలి. అయిన తర్వాత డబల్ హ్యాండ్స్ ఇలా మిడిల్ లో ఉండాలి. హిప్ మూమెంట్ చేస్తూ రైట్ ఒకసారి, హిప్ మూమెంట్ చేస్తూ లెఫ్ట్ ఒకసారి. నెక్స్ట్ 1 2 3 ఇలా ఫాస్ట్ గా ఆడేసేయాలి. ఫస్ట్ ఏంటంటే ఇలా స్లోగా చేయాలి. రైట్ ఒకసారి, లెఫ్ట్ ఒకసారి. సెకండ్ టైం కి 1 2 3 ఫాస్ట్ గా చేయాలి. ఇది 8th మూమెంట్ ఇంకొకసారి చూడండి. ఫస్ట్ ఇలా ఉండాలి. 1 2 3 1 2 3 1 2 1 2 3. సేమ్ మూమెంట్ మనం సెకండ్ టైం కూడా చేయాలి. డబుల్ హ్యాండ్స్ 1 2 3 1 2 3. సెకండ్ టైం చేసేటప్పుడు ఏంటంటే హిప్ మూమెంట్ కంటిన్యూగా 8 కౌంట్ చేయాలి.
1 2 చేస్తూ లెగ్ లిఫ్ట్ పూర్తి చేయాలి 1 2 3 4 5 6 7 8 ఓకే మేడం స్టార్ట్ చేద్దాం పొజిషన్ రెడీ స్టార్ట్ 1 2 3 1 2 3 1 2 1 2 3 1 2 3 1 2 3 1 2 3 4 5 6 7 8 రైట్ వెరీ గుడ్ ఈ సాంగ్ లో సింపుల్ మూమెంట్స్ అండి ఈ ఏజ్ గ్రూప్స్ వాళ్ళందరూ చేయొచ్చు ఇవి ఎక్కడ కూడా జంపింగ్స్ ఉండవు లెగ్ మూమెంట్స్ కూడా ఎక్కడ ఉండదు స్టాండింగ్ లోనే నిల్చొని వచ్చాక మొత్తం మన బాడీ అంతా కదిలిస్తూ మనం ఈ మూమెంట్ చేయొచ్చు చాలా ఈజీగా ఉంటాయి సో ఈ స్టెప్స్ ని నెక్స్ట్ వీడియోలో మేము సాంగ్ యాడ్ చేసి చేస్తున్నాం సో తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చూడాలి అలాగే నెక్స్ట్ వీడియో కానీ చూడాలి మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే మా వీడియోస్ని చూసి లైక్ షేర్ కామెంట్ చేయాలి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ